విజయవాడ వాసుల్లో మళ్ళీ టెన్షన్ మొదలైంది. విజయవాడను వరుణుడు వదలడం లేదు. నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. ఇంకా వరద నీటిలోనే విజయవాడ ఉంది. సింగనగర్, చిట్టినగర్, రెడ్డి కాలనీ, ఉర్మిళా నగర్లో వర్షపు నీరు ఉంది. మళ్ళీ వరద వస్తే ఏంటనే పరిస్థితి నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. బుడమేరు మళ్ళీ దడ పుట్టిస్తోంది. సింగనగర్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఈ జడివాన. వాతావరణ శాఖ సూచనలతో ప్రభుత్వం అలర్ట్ అయింది. 5వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బుడమేటి వరద నిలకడగా కొనసాగుతున్నప్పటికీ ఎగువ ప్రాంతాల నుంచి తిరిగి వరద పోటెత్తే పరిస్థితి ఏంటనే అంశంపై నగరవాసులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే బుడమేటికి ఉన్నటువంటి గండ్లను పూర్తిగా పూడ్చివేసిన పరిస్థితి. సహాయక చర్యలు కూడా ఎప్పటికప్పుడు కొనసాగుతున్నాయి. మరోవైపు విజయవాడకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, వరద దృష్ట్యా దాతలు విరివిగా విరాళాలు అందిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఎప్పటికప్పుడు ఆహారాన్ని, మంచినీటిని సరఫరా చేస్తున్న పరిస్థితి. మీరు చూస్తున్న దృశ్యాలు విజయవాడకు సంబంధించినవి. 5వ రోజు కంటిన్యూగా 5వ రోజు విజయవాడలో ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. జనజీవనం ఇంకా అతలాకుతలమవుతున్న పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు టైం పట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు అటు ప్రకాశం బరాజ్కి వరద తక్కింది. 1,90,000 క్యూసెక్కుల వరద నీరు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఇంకా చాలా ప్రాంతాలు జల ప్రవాహంలోనే చిక్కుకున్న పరిస్థితి కనబడుతోంది. మీరు చూడొచ్చు ఆ దృశ్యాలు. ట్రాక్టర్లలో ఎక్కడికక్కడ సహాయక చర్యలు, ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. కొంతమంది మంచినీళ్లను పట్టుకెళ్తున్నారు. సింగనగర్ నుంచి కొన్ని ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే రవాణా పునరుద్ధరించబడింది. ఆర్టీసీ బస్సులు నగరంలో పలు ప్రాంతాలకు నడుస్తున్నాయి. దీంతో కొంతమంది పక్క ప్రాంతాలకు వెళ్ళి మంచినీరు, ఆహారం తీసుకొని వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించుకుంటున్నారు. ఆ రకంగా కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడింది. మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా అదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. మనం చూడొచ్చు కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ పూర్తిగా అక్కడ మునిగిపోయింది నీళ్ళలో. కాలనీలు ఇంకా మోకాల లోతు నీళ్ళ వరకు ఉన్న పరిస్థితి. ఇంకా జేసీబీలతో అక్కడ ఆహారాన్ని సరఫరా చేస్తున్న పరిస్థితి. మంత్రి నారాయణ కూడా రంగంలోకి దిగారు. ఆయన కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎస్ హుస్సేన్ జాయిన్ అవుతున్నారు. హుస్సేన్ కంటే ముందు మా ప్రతినిధి కృష్ణమోహన్ జాయిన్ అయ్యారు. కృష్ణమోహన్, విజయవాడ వాసులు ఇంకా టెన్షన్. వరుణుడు వదలలేదు. ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా మళ్ళీ ఒకటే జడివాన. ఏం జరగబోతుంది? మళ్ళీ బుడమేరు సంబంధించి గండ్లనైతే పూడ్చారు, కానీ ఇంకా ఏమైనా వరద ముప్పు పొంచి ఉందా? కృష్ణమోహన్ ఇంకా విజయవాడలో మొత్తం మీద అయితే విజయవాడ వాసులు నిన్న రాత్రి నుంచి కూడా మళ్ళీ కొంత ఆందోళనకరమైన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కారణం ఏంటంటే వర్షాభావం, తుఫాను రాబోతుంది. మళ్ళీ తుఫాను వస్తుంది అనే నేపథ్యంలో రాత్రి నుంచి కూడా జడివాన కురుస్తోంది. ఇప్పుడు వాన పడుతోంది. సహాయక చర్యలు, బేసిక్గా ఆందోళన ఏంటంటే సహాయక చర్యల్లో ముమ్మరం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు మంత్రులందరూ కూడా నేరుగా ఆడ కూర్చొని వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. దగ్గరుండి అన్ని సహాయక చర్యల్ని చూస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ జడివాన వల్ల కొంత ఆందోళన, కొంత భయం నగరవాసుల్ని వెంటాడుతుంది. బుడమేరును నిన్న రాత్రి లోకేష్ కావచ్చు, నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు, తర్వాత అచ్చెన్నాయుడు, వీళ్ళందరూ దగ్గరుండి బుడమేరు గండ్లని ఎక్కడికక్కడ పూర్తి చేసే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం బుడమేరు గండ్లని పూడ్చే ప్రయత్నం కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం అయితే చేసింది. సో ఈ ప్రయత్నాలు ఒకవైపు ముమ్మరం జరుగుతున్నప్పటికీ మరోవైపు వాతావరణంలో వస్తున్న మార్పులు, లేదు 7-8లో తుఫాన్ రావచ్చు. ఈ రోజు నుంచి విజయవాడ ఇతర ప్రాంతాల్లో పూర్తిగా కూడా ఆరెంజ్ జోన్ ప్రకటించారు. అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే పరిస్థితి ఉంది అనేది ఇప్పుడున్న ప్రాంతం. ఆ సిగ్నల్స్ని నిన్న రాత్రి నుంచే కనపడుతుంది. విజయవాడలో రాత్రి నుంచి పెద్ద ఎత్తున వర్షం పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో
పవర్ లేదు, కొన్ని ఇప్పటికీ అంటే ప్రభుత్వం ఎక్కడికక్కడ అప్రమత్తం అవుతుంది. మరోవైపు సింగనగర్ నీట మునిగిన చాలా ప్రాంతం, మాధురి నగర్, ప్రకాష్ నగర్, వీటన్నిటిని ఎక్కడికక్కడ శానిటేషన్తో క్లీన్ చేసే ప్రక్రియ రాత్రి ప్రారంభించారు. రాత్రి ఇళ్లలో పాపిలు పెట్టి మరీ ఇళ్లను క్లీన్ చేసే పరిస్థితికి తీసుకుని వచ్చారు. అయినప్పటికీ ఇక్కడ కొంత సమస్య వస్తున్న పరిస్థితి. మళ్ళీ వర్షం మొదలైంది. ఈ వర్షం ఇంతవరకు ఇలాగే జడివాలను కానీ కుడిస్తే పర్లేదు, కానీ ఒక్కసారిగా ఈ వాతావరణం కొద్దిగా పెరిగితే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే ఇప్పుడు మళ్ళీ బుడమేరు తెగుతుందా అనే ఆందోళన అయితే లేదు, కానీ ఎక్కడికక్కడ ట్యాంక్ బండ్స్ మొత్తాన్ని కూడా దాన్ని యుద్ధ ప్రాతిపదికన చివరికి లోకేష్ కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా దగ్గరుండి వాహనాన్ని అంతా కూడా నడిపించిన పరిస్థితిని మనం చూసాం. సో చాలా వరకు దాన్ని కంట్రోల్ చేయగలిగాం. కానీ ఈ వర్షం ఇప్పటి వరకు అయితే ఇబ్బంది లేదు. ఒకవైపు కృష్ణా బ్యారేజ్ కూడా శాంతి ఇచ్చింది, పూర్తిగా నార్మల్ పొజిషన్కి వస్తుంది, 1,00,000 క్యూసెక్లు అవుట్ఫ్లో వస్తుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న ధవళేశ్వరం దగ్గర వరద ఉధృతి పెరుగుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ ధవళేశ్వరం వల్ల జరిగితే మాత్రం ఇన్ఫ్లో 7,70,000 క్యూసెక్లు ధవళేశ్వరం దగ్గర వస్తుంది. ఇది ఈరోజు అక్కడ మొదట ప్రమాదగా హెచ్చరిక వేసే పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు గోదావరి నది తర్వాత పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం దగ్గర 44 అడుగులు అక్కడ నీటి చేరుతున్న పరిస్థితి. దీంతో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతాలు కొంత ఇబ్బంది జరుగుతాయా అనే ఒక ప్రాబ్లం. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అలాగే వైఎస్ఆర్, చిత్తూరు వీటిల్లో కొద్దిగా తేలికపాటి వర్షాలు పడుతున్నప్పటికీ కూడా, కానీ ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ చెప్తోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ మొత్తం ఇప్పుడు విజయవాడ ఫోకస్ ఇతర జిల్లాల మీద కూడా పట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా విజయవాడ కేంద్రీకృతమై పూర్తిగా కూడా ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వర్షాలు ఈరోజు, రేపు, ఎల్లుండి 4 రోజుల పాటు, అంటే 4వ తారీఖు నుంచి, అంటే రేపు ఈరోజు 5వ తారీఖు నుంచి కూడా 8వ తారీఖు వరకు కూడా అప్రమత్తంగా ఉండాలనేది ఐఎండీ చెప్తున్న పరిస్థితుల్లో కొంతమంది జిల్లా మంత్రులని ఆయా ప్రాంతాలకి రాత్రే కొంత డిస్పస్ చేస్తున్న పరిస్థితి అయితే తెలిసింది. సో ఎక్కడికక్కడ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వర్షాలు పడుతున్న పరిస్థితి ఈ రోజు నుంచి. సో రేపు ఇదే కండిషన్ ఇంకొంచెం అంటే హెవీ రైన్స్ కానీ స్టార్ట్ అయితే మాత్రం కొంత సహాయ చర్యల్లో కావచ్చు, లేకపోతే ఇతర విషయాల్లో కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. అయితే ఇప్పుడు వరకు నార్మల్గానే ఉన్నప్పటికీ కూడా కొంత బుడమేరు వాగు కంట్రోల్లోకి వచ్చింది. తర్వాత ఉన్న వాటర్ని కొంత బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే ఫైర్ ఇంజన్స్ని తీసుకొని వచ్చి ఎక్కడికక్కడ వాటిని అక్కడ క్లీనింగ్ చేసే ప్రక్రియను పెట్టారు. ఇప్పుడిప్పుడే కొన్ని రూట్లలో బస్సులు కూడా తిరుగుతున్నాయి కాబట్టి సామాన్య పబ్లిక్ వాళ్ళకి అవసరమైన నిత్యావసర వస్తువుల్ని తెచ్చుకునే ప్రయత్నంలో కొంత అటు ఇటుగా ఉంది. కానీ అయినప్పటికీ పూర్తిగా కంట్రోల్ అయితే లేదు. ఇక ఇది సాధారణ పరిస్థితికి రావడానికి మరో 10 రోజులు పడుతుందని రాత్రి 11:30కి కూడా ముఖ్యమంత్రి రివ్యూ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అదేవిధంగా ఎవరైతే కార్లలో, నీళ్ళల్లో కార్లు ఆగిపోయాయో, తర్వాత బైక్స్ అయ్యో, అది పెద్ద సమస్య. నిన్నటి నుంచి బైక్స్ స్టార్ట్ కావట్లేదు, ఉన్న వాహనాలు నెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాటికి క్లెయిమ్ వస్తుందా లేదు, బ్యాంకర్స్తో నిన్న బ్యాంకర్స్ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. బ్యాంకర్స్ మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పారు, మీరు ఏదో విధంగా వీళ్ళకి సహాయం చేయాలి, చిన్న చిన్న వ్యాపారస్తులకి సహాయం చేయాలి. తర్వాత ఇన్సూరెన్స్, ముఖ్యంగా కార్లకి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనే దాని మీద కూడా ఒక క్లారిటీకి తీసుకుంటాం. 10 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి వ్యవహారాన్ని క్లియర్ చేస్తామనేది ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి. సో ఏదేమైనా నిన్న రాత్రి కూడా బ్యాంకర్స్, ఇన్సూరెన్స్ వాళ్ళతో ప్రత్యేకమైన సమావేశాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసాం. సో రాత్రి అంతా ఆయన వాళ్ళతో మాట్లాడిన తర్వాత 11:40కి కూడా ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. బ్యాంకర్లని, తర్వాత ఇన్సూరెన్స్లని మేము ఒప్పించాం, ఏ ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. అయితే ప్రతి ఒక్కరూ ఈ బైక్స్ని, అంటే బురదలో కూరుకుపోయిన తమ వాహనాలని తీసుకుని మెకానిక్ షాపుల చుట్టూ క్యూ లైన్లు కడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కంట్రోల్కి వస్తున్నప్పటికీ కూడా ఈ వర్షం అనేది మరోసారి కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రామదాస్, అంటే కృష్ణమోహన్ ఇవాళ మరొకసారి మంత్రి నారాయణ పరిస్థితి అయితే ఉంది, కానీ ఆ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన పని అంతకంటే లేదు. అన్ని రకాల ఏర్పాట్లు. మంత్రి నారాయణ ఇవాళ మరొకసారి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మున్సిపల్ స్టేడియంలో అన్ని
పాలు ఆహారం అన్ని కూడా నారాయణ ఆల్మోస్ట్ ఉదయం నుంచి కూడా ఇదే సందర్భంగా కృష్ణమోహన్ ఎస్ రామ్దాస్ పూర్తిగా కూడా పాలకు సంబంధించి కావచ్చు, ఆహార ఏర్పాట్లు కావచ్చు, తెల్లారుజామున 6 గంటల నుంచే నారాయణ ఇక్కడే ఉన్నారు. వరుసగా 4 రోజుల నుంచి ఆయన ఎప్పుడు నిద్రపోయాడో ఎప్పుడు లేచాడో కూడా తెలియని పరిస్థితి, నిజంగా దగ్గరుండి పబ్లిక్లో చూస్తున్న పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ నారాయణ కంప్లీట్గా తన కంట్రోల్లో తీసుకున్నారు. ప్రతిదీ ఆయన మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇతర మంత్రులందరికీ కూడా కోఆర్డినేషన్గా నారాయణని ఉంచిన నేపథ్యంలో ఎక్కడికక్కడ మున్సిపాలిటీని, శానిటేషన్ని, తర్వాత మెడికల్ ఎయిడ్, ఫుడ్ పూర్తిగా కూడా యార్లగడ్డ వెంకట్రావు, తర్వాత విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, వీళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా చూస్తున్నారు. వాళ్ళు పరిస్థితి కూడా దాదాపుగా 4-5 రోజులు ఇట్టిన పరిస్థితి. కేసినేని చిన్ని నిన్న ఉదయం తెల్లారుజామున కూడా మాట్లాడినప్పుడు ఇక అసలు నేను ఇంటికి కూడా పోలేదు, ఇక్కడే ఉన్నాను అని చెప్తున్న పరిస్థితి. సో ఎక్కడికక్కడ అధికారులు కావచ్చు, అట్ ద సేమ్ టైం అధికారులు కొంతమంది 1-2 అధికారులు కొంత ఇబ్బంది గురి చేసినప్పటికి కూడా మ్యాక్సిమం అధికారులు అందరూ కూడా ఎక్కడికక్కడ తమ రూట్ని క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. నిన్న గన్నవరం, ఇబ్రహీంపట్నంకు సంబంధించిన లేదు మచిలీపట్నంకు సంబంధించిన ఎస్పీలు, కలెక్టర్లు చివరికి వెహికల్స్ మూలేకపోతే బైకుల్లో వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇటువంటి పరిస్థితులు దాన్ని కొంత అప్డేట్ చేయడానికి, దానిలో నుంచి బయటికి సాధారణ పరిస్థితుల్లోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎఫెక్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూడాలి. ముఖ్యంగా ఒకటి రామ్దాస్, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా విజయవాడకి చాలామంది తమకు తోచిన సహాయం చేయడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. గవర్నమెంట్ పిలుపు మేరకు కావచ్చు, పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడారు, ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యవహారాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా, తర్వాత ఇతర రాజకీయాలకి సంబంధం లేకుండా మానవతా హృదయంతో చాలామంది కూడా తమ తమ సొంత వాహనాలతో, సొంత ఖర్చులతో నిన్న ఒక టీంని చూసాం. కడప నుంచి గతంలో కర్నూలు ఫ్లడ్స్ మేమంతా ఉన్నప్పుడు అక్కడ రవిప్రకాష్ చేసిన ఒక కార్యక్రమానికి వాళ్ళు ఏ విధంగా వచ్చి మద్దతు గెలిపారో అదే స్ఫూర్తితో వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ కనపడ్డారు. ఏంటి మీరు ఇక్కడికి వచ్చారంటే, సార్ ఆ రోజు మనం అలాగే చేసాం, ఇప్పుడు విజయవాడలో వచ్చింది, దీనికంతా ఓన్లీ కేవలం స్నేహితులు ఒక 10 మంది డబ్బులు వేసుకుని వాళ్లే వెహికల్లు, వాళ్లే వంటకాలని కర్నూలు నుంచి ఇతర ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చి రాయలసీమ ప్రాంతాలు ఈ ప్రాంతానికి వచ్చి సహాయం చేయడం నిజంగా. సో ఇటువంటి ఇన్స్పిరేషన్స్ చాలా కనపడుతున్నాయి. అయితే ఎక్కడో 1-2 స్వార్థపరులు కావచ్చు, కొంత ఆకతాయిలు కావచ్చు, అందాల్సిన వాహనాల్ని లేకపోతే వస్తున్న వాటర్ బాటిల్ని బలవంతంగా పెరుక్కొని పోవడం, తర్వాత లేదు మహిళల దగ్గర నుంచి బెదిరించి తీసుకుపోవడం, ఇది కొంత ఆకతాయ పనులు చేస్తున్నాం. నిన్నటికి కొంత ప్రత్యేకమైన అధికారులను అక్కడ కేటాయించి పోలీస్ కంట్రోల్ని పెట్టి పూర్తిగా కూడా ఈ ఆకతాయి మూకల్ని కొంత కట్టడి చేసిన ప్రయత్నం కూడా పోలీసు చేస్తుంది. ఎక్కడికక్కడ అంటే ఒక ఫుడ్ని వెహికల్ పోతున్నప్పుడు అది అందరికీ ప్రాపర్గా అందించకుండా వాటి మీద పడిపోవడం, లాక్కోవడం, పరిగెత్తడం, చివరికి కొన్ని ప్రాంతాల్లో పాలు కూడా 50 రూపాయలకి 100 రూపాయల పాల ప్యాకెట్ అమ్మే పరిస్థితికి, ఛార్జింగ్ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే దానికి కూడా 50 రూపాయలు వసూలు చేస్తారని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో కానీ వీటిని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అదే ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఇప్పుడు ఇటువంటి విపత్తుల్లో ఇతర మన దగ్గర నుంచి కాకుండా పక్కన మన తోటి వారి దగ్గర నుంచి దోచుకునే ప్రయత్నం జరుగుతుంది. దాన్ని మానవతతో హృదయంతో ఆలోచించండి అనేది కొంతమంది కొంత ఏదైతే ఈ అసంఘిక శక్తులు ఉన్నాయో వాటి మీద ఆయన మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా చాలా ఒక్కోసారి కోపం కూడా వచ్చే పరిస్థితి, పబ్లిక్ ఒక్కోసారి రియాక్ట్ అవుతోంది. సో ఇటువంటి పరిస్థితులు రాకుండా చూసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పోలీస్ పనిచేస్తుంది, ప్రతి శాఖ ఈరోజు విజయవాడలో అన్ని అధికారులు సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్న పరిస్థితి. చాలా వరకు కొంత కంట్రోల్ తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొంత ఈ వర్షం మాత్రం ఈరోజు కొంత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ భయపడాల్సిన పని లేదు, అధైర్యపడొద్దు. కంప్లీట్గా ప్రభుత్వం మేము ఉన్నాం మీ దగ్గర, ఖచ్చితంగా ఇటువంటి రిస్క్ని మనం కాపాడుకుంటాం, కలిసి మేమంతా ముందున్నామని చెప్పి ఒక అభయం ఇచ్చే పరిస్థితికి ప్రభుత్వం అయితే చేస్తుంది. ఆ రకంగా ప్రయత్నాలు కూడా చేస్తుంది. రామ్దాస్ రైట్. ఎస్ కృష్ణమోహన్, మీరు అలాగే లైన్లో ఉండండి. హుస్సేన్ జాయిన్ అవుతున్నారు మనతో. హుస్సేన్, ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాళ మంత్రులంతా కూడా మళ్ళీ ప్రభావిత ప్రాంతాల్లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ఎప్పటికప్పుడు ఆహారాన్ని సిద్ధం చేస్తూ సప్లై చేసేందుకు రెడీగా ఉన్నారు. దాతలు విరివిగా విరాళాలు ఇస్తున్నారు. వారికి తోచిన సహాయాన్ని, ఆహారాన్ని, అది నీళ్ళని, మంచినీటిని అన్నింటినీ అందిస్తున్న పరిస్థితి. బట్ ఇక్కడ బుడమేటి పరిస్థితి, బుడమేటికి సంబంధించినటువంటి 2 గంటలకు పూడ్చివేతలు పూర్తయ్యాయా? ఇంకా ఏమైనా
వరదకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? అక్కడ ప్రస్తుతానికైతే నిలకడగా వరద కొనసాగుతుంది బుడమేట్లో. సో దానికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? రామదాస్, బుడమేరు వాగు విజయవాడ నగరవాసులకి దడ పుట్టిస్తుంది. మరి ఈ గత 4 రోజుల నుంచి ఇప్పటికే సింగ్నగర్తో పాటు బాంబే కాలనీ ఇతర సంబంధించినటువంటి కాలనీలు మొత్తం జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. మెల్లమెల్లగా తేరుకుంటున్నారు. మరి ఆ యొక్క వరద ప్రవాహం నుంచి బయటపడితే బయటకు వచ్చి పునరావాస కేంద్రాలకు వెళ్తున్న నేపథ్యంలో ఆ షాకింగ్ లాంటి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోమారు తుఫాను రాబోతుంది, మరో 4 రోజుల పాటు వర్ష ప్రభావం ఉంటుందని చెప్పినటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ నగరవాసులంతా భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్పష్టంగా మనం సింగ్నగర్ వాసులు అయితే మాత్రం వర్షం అంటేనే భయాందోళన చెందుతున్నారు. కంటి మీద కుణుకు లేని రాత్రులు గడిపినటువంటి పరిస్థితులు చూసాం. అయితే మెల్లగా తేరుకుంటున్న వరద ప్రవాహం తగ్గింది. యొక్క వరుణుడు కరుణిస్తే మరి పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాల నుంచి బయటకు వచ్చి తమ ఇళ్లను శుభ్రం చేసుకొని ఇక్కడ నివాసానికి రావాలనుకున్నటువంటి నేపథ్యంలో మరోమారు పిడుగు లాంటి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ 4 రోజుల పాటు వర్షం ఉందన్నటువంటి నేపథ్యంలోనే నిన్న రాత్రి నుంచి జడివాన కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ యొక్క వర్షానికి వరద ప్రవాహం కూడా బుడమేరు ప్రవాహం పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బుడమేరు ప్రాజెక్టు సంబంధించినటువంటి డైవర్షన్ కెనాల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పడిన 3 గంటలను 2 గంటలు పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మంత్రులు ప్రత్యక్షంగా ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించడంతో పాటు పనులు వేగవంతం చేసేటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. మరోవైపు ఈ యొక్క పునరావాస కేంద్రాలతో పాటు ఈ కాలనీలో ఉన్నటువంటి వరద బాధితులకు ఒకవైపు ప్రభుత్వ అధికారులు, మరోవైపు స్వచ్ఛంద సంస్థల ఆహార పొట్లాలతో పాటు పాలు, నీళ్లు లాంటి మొత్తం సప్లై చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం బురద మేటలేసినటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో వరద ప్రవాహం వరద నీరు తగ్గినప్పటికీ మేట వేసినటువంటి బురద పెద్ద ఎత్తున కంపు కొట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ రోగాలు వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ క్లీనింగ్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే క్లీనింగ్ కోసం ఇప్పటికే మొత్తం అన్ని జిల్లాల నుంచి ఉమ్మడి 13 జిల్లాల నుంచి అధికార యంత్రాంగాన్ని, సిబ్బందిని మున్సిపల్ శాఖ రంగంలోకి దింపేటప్పటికీ పైనుంచి కురుస్తున్నటువంటి వర్షాలు, మరి ఖమ్మం జిల్లాలో వచ్చినటువంటి వరదల వల్ల మరోసారి బుడమేరు ప్రాజెక్టు భయపెడతా ఉంది. ఇక్కడ జనం భయం గుప్పెట్టు ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బెజవాడకు వర్షం అంటేనే, వరద అంటేనే భయాందోళన చెందేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ యొక్క భయం నుంచి తేరుకోవాలంటే మాత్రం వరుణుడు కరుణించాలి, వనదేవుడు శాంతించాలి. ఈ వర్షాలు తగ్గితే తప్ప మరీ పాత స్థాయికి చేరుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కనిపించడం లేదు. రామ్దాస్, రైట్. హుసేన్, అంటే ఇప్పటికే చాలా ప్రాంతాలు ఇంకా సరైనటువంటి సౌకర్యాలు అందడం లేదు. చాలామందికి కూడా ఇంకా సహాయం అందడం లేదు. సౌకర్యాలు అనలేము కానీ సహాయం అందడం లేదు. సో అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా ఆకలితో అలమటిస్తున్నారు. కనీసం మంచినీళ్ళు, పాలు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఇలా రకరకాల సమస్యలు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి మరి ఎట్లాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వెళ్తుంది ప్రభుత్వం? ముఖ్యంగా ఇవాళైతే మంత్రులు మళ్ళీ ఒకసారి పర్యటించబోతున్నారు. కానీ ఎంత చేసినా తక్కువే. చాలామంది బయట నుంచి వస్తున్నారు, రకరకాల తోచిన సహాయం చేస్తున్నారు. ఓవైపు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. బురద మేట వేసున్న పరిస్థితి కనబడుతోంది. క్లీనింగ్ ప్రాసెస్ అదంతా కూడా ఫైర్ ఇంజన్ల సహాయంతో తీసేస్తామంటున్నారు. అది ఎంతవరకు వస్తుంది అసలు? ఫైర్ ఇంజన్లు ఎంతవరకు రంగంలో దిగాయి? విపత్తుల నిర్వహణ సంస్థ ఎట్లాంటి సహాయక చర్యలు కొనసాగుతుంది? ముఖ్యంగా రెస్క్యూకు సంబంధించి నిన్నటి వరకు వర్షాలు కురిశాయి, సరే మళ్ళీ వర్షం పడుతోంది, ఆ టెన్షన్ మళ్ళీ మొదలైంది, అది ఓకే. కానీ ఇప్పుడు రెస్క్యూకి సంబంధించే ప్రధాన ముఖ్యమైన టాస్క్, ఆ టాస్క్ ఎంతవరకు సక్సెస్ అవుతుందంటే ఏం చెప్పగలరు? రామ్దాస్, సింగ్నగర్తో పాటు వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతుంది ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు స్వచ్ఛంద సంస్థలు కూడా రంగంలో దిగాయి. అయితే సమయానుకూలంగా వాళ్ళకందరికీ కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని కొనసాగుతున్నప్పటికీ ప్రధానమైనటువంటి రహదారులు లేకపోతే వాహనాలు వెళ్ళేటువంటి ఏవైతే గల్లీలు ఉన్నాయో ఆ యొక్క గల్లీల్లో మాత్రమే ఈ సహాయక చర్యలు అందుతూ ఉన్నాయి. మాకు కనీసం మంచినీళ్ళు కానీ పాల ప్యాకెట్లు కానీ భోజనం కూడా అందేటువంటి పరిస్థితి లేదు అని నిన్న ఆర్టీవీతో చెప్పుకున్నటువంటి పరిస్థితి చాలామంది బాధితులను చూసాం. ఎందుకంటే ఇరుకైనటువంటి సందుల్లోకి వెళ్ళాలంటే మేట వేసినటువంటి బురద ఒకవైపు, మరోవైపు మోకాళ్ళ నడుములోతు వచ్చేటువంటి వరద యొక్క లోతుంది. అక్కడ తీసుకెళ్ళడానికి ఇవ్వడంటే మాత్రం అయితే ప్రధానంగా సింగనగర్ బ్రిడ్జి ఫ్లైఓవర్ ఏది ఉందో ఆ ఫ్లైఓవర్ కింది వరకు వాహనాలు వెళ్తున్నాయి. అక్కడ ఆ
అక్కడికే వరద బాధితులంతా కూడా చాలామంది వచ్చి ఉన్నారు. తమ వాళ్ళ కోసం ఫుడ్ ప్యాకెట్ తీసుకోవడానికి, లేకపోతే వచ్చినటువంటి ఈ సహాయక చర్యలు తీసుకొచ్చినటువంటి ఏవైతే వాటర్ ప్యాకెట్స్ కానీ ఈ పాల ప్యాకెట్లు అవన్నీ తీసుకోవడానికి ముందుగా ఎగబడి, అంటే అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లో ఉంటే ప్రతి ఒక్కరికి అందేటువంటి అవకాశం ఉంది. కానీ అందుతుందో లేదో, మరిసారి వస్తుందో లేదో అనేటువంటి ఒక భయంతో ఇంటి దగ్గర చంటి పిల్లలు ఉన్నారు, ఈ వృద్ధులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కనీసం 3 పూట్ల పెట్టలేకపోయినా 1 పూటన పెట్టాలనేటువంటి ఆకాంక్షతో ఆ కుటుంబ సభ్యులు, వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఆవేదనతో ఉన్నారు. వచ్చినటువంటి ఏవైతే వాహనాలపైన ఎగబడి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అయితే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న గల్లీల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఆహారం కానీ మంచినీళ్ళు కానీ ఈ యొక్క వాటర్ ప్యాకెట్ చేరేటువంటి ఆ పరిస్థితి అయితే కనిపించలేదు. అయితే వీరందరూ కూడా ఇప్పటికే కట్టడి చేశారు. కొంతమంది దీన్ని సొమ్ముగా చేసుకొని వరద సహాయం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి స్వచ్ఛంద సంస్థలు వరద సహాయం కోసం తీసుకొచ్చేటువంటి వాటిని కూడా ఎన్కాష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది స్వార్థపరులు. ఎందుకంటే పాల ప్యాకెట్లు 150 రూపాయలు అమ్మడం చూసాం, వాటర్ బాటిల్ 100 రూపాయలు అమ్మడం చూసాం. ఒక్కసారిగా బల్క్గా ఒక ప్యాకెట్ తీసుకెళ్లి బయట ప్రాంతాల్లో అమ్ముకునేటువంటి పరిస్థితి, సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ విజయవాడ నగరంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రెస్క్యూ టీమ్స్ కూడా ఇప్పటికే రంగంలో దిగాయి. ఎక్కడికెక్కడ ఇబ్బంది పడేటువంటి వారందరూ కూడా ఇంటింటికి సహాయక చర్యలు చేపట్టడానికి ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్తో పాటు మరోవైపు పోలీస్ బలగాలు, ఇంకోవైపు ఫారెస్ట్కు సంబంధించినటువంటి సిబ్బంది అయితే కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడైతే క్లీనింగ్ అంటే వాటర్ ప్రవాహం తగ్గి బురద మేట వేసినటువంటి పరిస్థితి ఉందో ఆ ప్రాంతాలన్నీ కూడా క్లీనింగ్ చేస్తున్నారు. ఫైర్ ఇంజిన్లు కూడా రంగంలో దిగి అక్కడ క్లీనింగ్ చేసేటువంటి ఏర్పాట్లు పరిస్థితి అయితే కొనసాగుతుంది. మరి ఇంకోవైపు నుంచి ఈ 4 రోజుల పాటు వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో భయం చెందేటువంటి పరిస్థితి. రెస్క్యూ టీము కానీ లేకపోతే సహాయక చర్యలు చేపట్టాలన్నా, లేకపోతే ఇక్కడ క్లీనింగ్ చేపట్టాలని కూడా పైనుంచి వచ్చేటువంటి వరద మరోసారి వస్తుందేమనేటువంటి కొద్దిగా మీమాంసలో పడేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా విజయనగర వాసులకు సంబంధించినటువంటి ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే వరద బాధితులు ఉన్నారో వారందరికీ ఒకవైపు సహాయక చర్యలు చేపడుతున్న పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇంకోవైపు అధికారులు, మరోవైపు స్వచ్ఛంద సంస్థలు శక్తివంచన లేకుండా పనిచేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ కొంతమంది స్వార్థపరులు కానీ లేకపోతే ఇంకొంతమంది మార్మూల ఈ యొక్క గల్లీలో ఉన్నటువంటి వారందరికీ కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒకటే ఆర్టీవీగా మనం ఒకటి తెలియజేస్తున్నాం, స్వచ్ఛంద సంస్థలు వస్తున్నాయి, అందరికీ సహాయ చర్యలు వాళ్ళకి అందించడానికి వస్తున్నటువంటి వారందరికీ కూడా దయచేసి ఎగబడి అక్కడ వేస్టేజ్ చేయకుండా, లేకపోతే తీసుకెళ్లి అమ్ముకోకుండా ప్రతి ఒక్కరికి అందేలాగా రెస్పాన్సిబిలిటీగా ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులతో పాటు అధికార యంత్రాంగం ఉండాలని సూచిస్తా ఉన్నాం. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద విజయవాడలో ఇంకా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. కానీ వర్షం మాత్రం విజయవాడను వదలడం లేదు. మళ్ళీ జనాలు భయపడుతున్నారు, ఒక రకంగా టెన్షన్ పడుతున్న పరిస్థితి. ఇప్పటికే అతలాకుతలమయ్యారు, తల్లడిల్లారు విజయవాడ వాసులు. మళ్ళీ జడివాన, ఈ జడివాన మళ్ళీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రాత్రి నుంచి కూడా పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో మళ్ళీ ఎలాంటి వరద ముప్పు ఉందో అంటూ భయపడుతున్న పరిస్థితి. ఇంకా విజయవాడ ప్రస్తుతానికి వరద నీటిలోనే ఉంది. సింగనగర్, చిట్టినగర్, రెడ్డి కాలనీ, ఊర్మిళ నగర్, వాంబే కాలనీ, ఇంకా ఇవన్నీ కూడా వర్షపు నీటిలోనే కొనసాగుతున్న పరిస్థితి. దీంతో బుడమేరు మళ్ళీ దడ పుట్టిస్తోంది. ప్రస్తుతానికి ఆ వరద నిలకడగా పోతున్నప్పటికీ ఎగువ ప్రాంతాల నుంచి మళ్ళీ వరద కనుక తోడైతే ఏం జరగబోతుందనే టెన్షన్ నగరవాసుల్లో మొదలైంది. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మొత్తం మీద వాతావరణ శాఖ సూచనతో ప్రభుత్వం కూడా అలర్ట్గా ఉంది. 5వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ మంత్రులు మరొకసారి బృందాలుగా ఏర్పడి పర్యటించబోతున్నారు, సహాయక చర్యల్ని పర్యవేక్షించబోతున్నారు.